Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay friends, సుభాష్ చంద్రబోస్ ఈ పేరు చెప్పగానే మన భారతీయుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన పేరు వినగానే మన మనసులో స్వతంత్ర భావం కలుగుతుంది. అంతటి మహనీయుడు గురించి మనం ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళ కళ్ళు గప్పి ఏ విధంగా అతను తప్పించుకున్నాడో, ఏ విధంగా మారువేషంలో బ్రిటిష్ వాళ్ళని ఏమార్చాడో దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ని 1940 జూలై 2న దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టును నిరసిస్తూ నవంబర్ 29న సుభాష్ చంద్రబోస్ నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఒక వారం తర్వాత అంటే డిసెంబర్ 5న గవర్నర్ జాన్ హార్బర్ట్ ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి సుభాష్ చంద్రబోస్ని ఇంటికి పంపించడం జరిగింది. జైల్లో సుభాష్ చంద్రబోస్ను చంపారన్న ఆరోపణలు బ్రిటిష్ ప్రభుత్వం మీదకి రాకూడదని ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ కోలుకున్న తర్వాత తిరిగి జైలుకు తీసుకురావాలని హార్బర్ట్ అనుకున్నాడు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఇంట్లో ఏం జరుగుతున్న దానిపై నిఘా పెట్టేందుకు మఫ్టీలో ఉన్న పోలీసును కూడా నియమించడం జరిగింది హార్బర్ట్. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ను కలుసుకున్న వ్యక్తులందరిపై నిఘా పెట్టడం జరిగింది. ఆయనకు వచ్చే ఉత్తరాలను కూడా ముందే చదివేవారు. అయితే డిసెంబర్ 5న మధ్యాహ్నం పూట బోస్ తన అన్న కొడుకు శిశిర్ని పిలిచి నాకు ఒక పని చేసి పెడతావా అని అడిగారు. విషయమేంటో తెలుసుకోకుండానే 20 ఏళ్ల శిశిర్ సరే అన్నాడు. ఆ పనిని బోస్ రహస్యంగా తప్పించుకునేలా చేయడమని సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగింది. అర్ధరాత్రి కారులో బోస్ని తీసుకెళ్లి కలకత్తాకు దూరంగా ఉన్న ఒక రైల్వే స్టేషన్లో దింపాలన్నది వాళ్ళ ఆలోచన. ఇంటికి మెయిన్ గేట్ నుంచే బయటికి వెళ్ళాలని అందరూ నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర 2 కార్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి జర్మన్ వాండరర్, ఇంకొకటి అమెరికన్ స్టూడెంట్ బ్రేకర్ ప్రెసిడెంట్. స్టూడెంట్ బ్రేకర్ను సులభంగా గుర్తుపెట్టే అవకాశాలు ఉన్నాయని జర్మన్ వాండరర్ కారును ఎంచుకోవడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ శిశిర్ ద గ్రేట్ ఎస్కేప్ అనే పుస్తకంలో కూడా వివరించడం జరిగింది. అయితే కలకత్తాలో ఉన్న వైచల్ మౌలా డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి బోస్ మారువేషం కోసం వదులుగా ఉన్న సల్వార్లు, టోపీ కొనడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక సూట్ కేస్, ఒక బ్యాగ్, 2 చొక్కాలు, 2 దుప్పెట్లు కొనుక్కొని వచ్చారు. బోస్ కోసం ఒక నకిలీ విజిటింగ్ కార్డు కూడా ప్రింట్ చేయించారు. దానిపై మహమ్మద్ జియావుద్దీన్ BA LLB ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ ద అఫైర్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, చిరునామా సివిల్ లైసెన్స్ జబల్పూర్ అని వేయించారు. అయితే వారు కొనుక్కొచ్చిన సూట్ కేస్ వాండరర్ కార్ డిక్కీలో పెట్టడం జరిగింది. దీంతో ఒక పాత సూట్ కేసులోనే సామాన్ పెట్టారు. దానిపై SCB అని ఉన్న పేరును తీసేసి MZ అనే చైనా ఇంకుతో రాయడం జరిగింది. జనవరి 16న కారు సర్వీసింగ్ చేయించారు. బ్రిటిష్ వాళ్లకు తెలియకుండా ఉండాలని తాను వెళ్ళిపోతున్న విషయాన్ని బోస్ చాలా గోప్యంగా ఉంచడం జరిగింది. ఆఖరికి తన తల్లికి కూడా ఆ విషయం చెప్పలేదు. తన కుటుంబంతో ఆఖరిసారి కలిసి భోజనం చేసి సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి బయలుదేరారు. అప్పుడు ఆయన పట్టు కుర్తా, ధోతి ధరించి ఉండడం జరిగింది. రాత్రి 1:36 సమయంలో బోసు గారు మారువేషంలో మారడం జరిగింది. 10 ఏళ్ల కిందట పక్కన పెట్టిన బంగారు రిమ్ ఉన్న కళ్ళద్దాలు ధరించారు. శిశిర్ తీసుకువచ్చిన కాబూలీ చెప్పులు ఆయన సరిపోలేదు. దూర ప్రయాణాలకు పనికి వచ్చే తోలు చెప్పులే వేసుకోవడం జరిగింది. కారులో వెనక సీట్లో ఆయన కూర్చోవడం జరిగింది. శిశిర్ దాన్ని నడిపారు. 1 గంట వరకు ఇంట్లో బోస్ పడక గదిలో దీపం అలాగానే ఉంచారు. కలకత్తా మొత్తం నిద్రిస్తున్న సమయంలో లోయర్ సర్క్యులర్ రోడ్డు, సిల్డా హరిహాసన్ రోడ్ల మీదుగా వెళ్ళి హాంగ్లీ నదిపైన ఉన్న హౌరా వంతెనను వాళ్ళు దాటేయడం జరిగింది. చంద్రనగర్ మీదుగా అసన్సోల్ అవతలి ప్రాంతాన్ని వచ్చేశారు. ధన్బాద్ దగ్గర శిశిర్ సోదరుడు అశోక్ ఇల్లు ఉంది. దానికి కొంత దూరంలో ఉదయం 8:30 సమయంలో సుభాష్ చంద్రబోస్ కార్ దిగడం జరిగింది. శిశిర్ నేరుగా అశోక్ ఇంటికి వెళ్ళారు అని సుభాష్ చంద్రబోస్ గురించి హిస్ మెజెస్టీన్ అనే అపాయింట్మెంట్ అనే పుస్తకం రాసిన సౌగత్ బోస్ అని చెప్పడం జరిగింది. విషయం ఏమిటన్నది అశోక్ మీకు చెప్పబోతున్నా. ఇంతలో ఇన్సూరెన్స్ ఏజెంట్ జియావుద్దీన్ గారు మారువేషంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ అక్కడికి రావడం జరిగింది. అశోక్ బీమా పాలసీ గురించి చెప్పబోయారు. అయితే సాయంత్రం దాని గురించి మాట్లాడదామని అశోక్ ఆయనతో అన్నారు.
జియావుద్దీన్ విశ్రాంతి తీసుకునేందుకు ఒక గదిని సిద్ధం చేసి పనివాళ్లను సూచించారు. జియావుద్దీన్కి నన్ను పరిచయం చేయడం జరిగింది. నేను కొద్ది నిమిషాల ముందే ఆయన కారులో అక్కడ దిగబెట్టిన విషయం అశోక్కి తెలియదు అని శిశిర్ కుమార్ ద గ్రేట్ ఎస్కేప్ అనే పుస్తకంలో రాయడం జరిగింది. సాయంత్రంకు జియావుద్దీన్ కొద్దిసేపు అశోక్తో మాట్లాడారు. తన గోమా స్టేషన్ నుంచి కాల్కా మెయిల్ రైలు ఎక్కి వెళ్తానని చెప్పారు. గోమో స్టేషన్కి కాల్కా మెయిల్ రాత్రి పొద్దుపోయాక వస్తుంది. స్టేషన్ నిద్రమోహంతో ఉన్న కూలీ ఒకరు సుభాష్ చంద్రబోస్ సామాను మోశారు. ఆ రైల్లో సుభాష్ చంద్రబోస్ ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఫ్రాంటియర్ మెయిల్ పెషావర్ చేరుకున్నారని శిశిర్ తన పుస్తకంలో రాయడం జరిగింది. జనవరి 19న సాయంత్రం ఆలస్యంగా ఫ్రాంటియర్ మెయిల్ పెషావర్ కంటోన్మెంట్ స్టేషన్కి చేరుకుంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చే గేటు వద్ద మియా అక్బర్ షా నిల్చొని ఉన్నారు. మారు వేషంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ని ఆయన గుర్తుపట్టారు. అక్కడే ఉన్న ఒక గుర్రపు బండిలో కూర్చోమని సుభాష్ చంద్రబోస్కు చెప్పడం జరిగింది. అక్బర్ షా వెళ్ళి మరో బండి ఎక్కారు. సుభాష్ చంద్రబోస్ కూర్చున్న బండి దాన్ని అనుసరిస్తూ ముందుకు కదలడం జరిగింది. నేతాజీ గ్రేట్ ఎస్కేప్ అనే పుస్తకంలో అక్బర్ షా ఆ సందర్భం గురించి రాశారు. ముస్లిం మనిషిని అన్య మతస్థుల హోటల్కి ఎందుకు తీసుకువెళ్తున్నారని నా గుర్రపు బండి నడుపుతున్న వ్యక్తి నన్ను అడిగారు. తాజ్మహల్ హోటల్కు తీసుకువెళ్ళవచ్చు కదా, అక్కడైతే ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. డీన్ హోటల్లో పోలీసులు గూఢచారులు ఉండే అవకాశం ఎక్కువ. నాకు కూడా తాజ్మహల్ హోటల్ సురక్షితమని అనిపించింది. దారి మార్చుకొని ఆ హోటల్ వైపు వెళ్ళారు. ఆ హోటల్లో మేనేజర్ను జియావుద్దీన్ బాగా ఆకట్టుకోగలిగారు. దీంతో ఫైర్ ప్లేస్ ఉన్న అందమైన గదిని ఆ మేనేజర్ జియావుద్దీన్కి ఇచ్చారు. మరుసటి రోజు నా సహచరుడు ఆబాద్ ఖాన్ ఇంటికి బోసుని తీసుకువెళ్ళడం జరిగింది. కొన్ని రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. జియావుద్దీన్ వేషం తీసి పఠాన్ వేషంలోకి మారారు. అక్కడ పష్నో భాష సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు కాబట్టి అలా చేయవలసి వచ్చిందని అక్బర్ షా రాయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు పెషావర్ చేరుకోకముందే ఆయన సరిహద్దులు ఎలా దాటించాలనే ప్రణాళిక సిద్ధమైంది. అక్బర్ షా ఈ పని కోసం పాడ్వర్ బ్లాక్ చెందిన మహమ్మద్ షా భగవత్ తల్వార్ను ఎంచుకున్నారు. భగత్ రామ్ రహమత్ ఖాన్గా మారుపేరు పెట్టుకున్నారు. జియావుద్దీన్ మూగ చెవిటి వ్యక్తి అని చెప్పి ఆయనకు మాటలు వినికిడి రావాలని ప్రార్థన చేసేందుకు అడ్డా షరీఫ్ తీసుకువెళ్తున్నానని చెప్పి సుభాష్ చంద్రబోస్ తరలించాలని వాళ్ళు ప్రణాళిక రచించారు. 1941 జనవరి 26న ఉదయం జియావుద్దీన్ రహమత్ ఖాన్ ఒక కారులో ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం వరకు వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్య సరిహద్దులను దాటారు. అక్కడ కారు వదిలేసి వాయు ప్రాంతంలో సరిహద్దులోని కఠినమైన కాబాలియాల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళారు. 27-28 జనవరి అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్లోని ఒక గ్రామానికి వారు చేరుకున్నారు. టీ పొడి పెట్టాలనుకున్న ఒక ట్రక్కుని లిఫ్ట్ అడిగి జనవరి 28న జలాలాబాద్ చేరుకున్నారు. మరుసటి రోజు జలాలాబాద్ సమీపంలో అడ్డా షరీఫ్ మజార్ వద్ద బస చేశారు. జనవరి 30న 2 గుర్రపు బండ్లను తీసుకొని కాబూల్ వైపు వెళ్ళారు. ఆ తర్వాత ఇంకో ట్రక్ ఎక్కి బుద్ఖావ్ చెక్ పాయింట్ చేరుకున్నారు. మళ్ళీ అక్కడ మరో గుర్రపు బండి తీసుకొని 1941 జనవరి 31న ఉదయం కాబూల్లో అడుగుపెట్టారు అని అక్బర్ షా తన పుస్తకంలో రాయడం జరిగింది. గోయా స్టేషన్లో బోసును దింపిన తర్వాత గోమో స్టేషన్లో బోసును దింపిన తర్వాత శిశిర్ జనవరి 18న కలకత్తా తిరిగి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన తన తండ్రితో కలిసి చిత్తరంజన్ దాస్ మనమరాలి పెళ్లికి వెళ్ళారు. సుభాష్ చంద్రబోస్ చిత్తరంజన్ దాస్కి రాజకీయ గురువు. అక్కడ కొంతమంది సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం గురించి అడిగినప్పుడు ఆయన తీవ్ర ఆరోగ్యంతో ఉన్నట్లు వాళ్ళకు చెప్పారు. ఎగ్లిన్ రోడ్లో ఉన్న బోస్ ఇంట్లో ఆయన గది రోజు ఆహారం వెళ్తూ ఉండేది. సుభాష్ చంద్రబోస్ సోదరుడు కుమారులు వాడిని తింటూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళ గదిలో సుభాష్ చంద్రబోస్ ఉన్నట్లు అనిపించాలని వాళ్ళకి అలా చేయడం జరిగింది. దీని గురించి సౌగత్ బోస్ తన పుస్తకంలో రాయడం జరిగింది. 4-5 రోజుల వరకు తాను పారిపోయిన విషయం బయటికి రాకుండా చూస్తే దేశం దాటిన తర్వాత తాను వెళ్ళవచ్చని శిశిర్ చెప్పారు సుభాష్ చంద్రబోస్కి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ భాగం 2వ పార్ట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.